గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ రాజీనామా వార్తలు ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఐఆర్జీసీ దళాల తీరుపై అసంతృప్తితో మసూద్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అగ్రరాజ్యం అమెరికాతో అత్యంత కీలకమైనటువంటి శాంతి చర్చలు జరుపుతున్న వేళ ఇరాన్ అగ్రనాయకత్వంలో విభేదాలు భగ్గుమన్నాయనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ రాజీనామా చేసినట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తన అధికారాలను హరిస్తుందనే అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తబా ఖమేనీకి తన రాజీనామా లేఖను పెజెష్కియాన్ అందించినట్టుగా, అందులో ఈ వివరాల్ని ప్రస్తావించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఫాక్స్ న్యూస్ ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా కథనాల ప్రకారం ఇరాన్ సైన్యానికి చెందినటువంటి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీలోని తీవ్రవాద శ్రేణులు దేశంలోని కీలక వ్యవహారాలపై పూర్తి నియంత్రణ సాధించాయని అధ్యక్షుడు పెజెష్కియాన్ తన లేఖలో పేర్కొన్నట్లుగా వార్తలు. దేశానికి సంబంధించినటువంటి ప్రధానంగా జరుగుతున్న నిర్ణయాల్లో తన ప్రభుత్వానికి ఎలాంటి భాగస్వామ్యం కల్పించడం లేదని, ఇటువంటి పరిస్థితుల్లో తాను సమర్థవంతంగా పాలన సాగించలేదని, తన చట్టబద్ధమైనటువంటి బాధ్యతలను నిర్వర్తించలేదని చెబుతూ ఆయన తక్షణమే పదవి నుండి తప్పుకోవడానికి అనుమతించాలని సుప్రీం లీడర్ మొస్తబా ఖమేనీ కార్యాలయానికి లేఖ పంపినట్టుగా ఈ వార్తల్లో అందుతోంది వివరాలు. రాజీనామా లేఖలో సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇరాన్ దేశ పాలనా అధికారాలు పూర్తిగా ఐఆర్జీసీ కమాండర్ల చేతిలోకి వెళ్లిపోతున్నాయని అధ్యక్షుడు పెజెష్కియాన్ తన లేఖలో పేర్కొన్నట్టుగా ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి వ్యూహాత్మక కీలక నిర్ణయాల్లో ఇరాన్ ప్రభుత్వ అధికారిక యంత్రాంగాన్ని, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను పూర్తిగా పక్కన పెట్టి ఐఆర్జీసీ కంప్లీట్ గా టేక్ ఓవర్ చేసింది అనేది పెజెష్కియాన్ ఆరోపణ. దేశంలో చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా తనకు ఉన్నటువంటి అధ్యక్ష బాధ్యతలను సైతం నిర్వర్తించనివ్వకుండా అడ్డుకుంటున్నారని పెజెష్కియాన్ అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసినట్టుగా ఆ పత్రిక పేర్కొంది. అయితే ప్రభుత్వం మాత్రం తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవన్నీ పుకార్లే అంటూ ఖండించింది కూడా. ఈ వార్తలు అంతటా వ్యాప్తించడంతో ఇరాన్ అధ్యక్ష కార్యాలయం వెంటనే స్పందించింది. ప్రెసిడెంట్ కార్యాలయ కమ్యూనికేషన్స్ డిప్యూటీ హెడ్ సయ్యద్ మెహదీ ఈ నివేదికలను పూర్తిగా తిరస్కరించారు. ఉద్దేశపూర్వకంగా కొందరు చేస్తున్నటువంటి నిరాధారమైనటువంటి వ్యాఖ్యలను అస్సలు నమ్మొద్దని కోరారు. పెజెష్కియాన్ రాజీనామా లేఖపై సుప్రీం లీడర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టినట్టుగానే తెలుస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ రాజీనామా చేశారనడం పూర్తిగా అవాస్తవమని ఇరాన్ అధ్యక్ష కార్యాలయంలోని కమ్యూనికేషన్స్ విభాగం అధికారులు స్పష్టం చేస్తున్నారు. పెజెష్కియాన్ ప్రస్తుతం తన రోజువారీ విధుల్లో బిజీగా ఉన్నారని, తప్పుడు కథనాలతో మీడియా మైండ్ గేమ్స్ ఆడవద్దు అనేటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ విషయాలన్నీ ఒక పక్కన జరుగుతూ ఉంటే, అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు సిద్ధమైనటువంటి శాంతి ఒప్పందం డ్రాఫ్ట్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రేకులు వేశారు. ఇరాన్ పంపిన ప్రతిపాదనల్లో ట్రంప్ కీలక మార్పులు కోరినట్టుగా అమెరికా మీడియా వెల్లడించింది. ఇక తాజా డ్రాఫ్ట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలేంటి, ట్రంప్ ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు? డ్రాఫ్ట్లో 60 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రతిపాదన ఉంది. అంతర్జాతీయ వాణిజ్యం కోసం హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు చర్యలు చేపట్టాలని ఉంది. కేవలం కాల్పుల విరమణ సరిపోదని, ఇరాన్ తన అణ్వాయుధాల తయారీని, అణు కార్యక్రమాలను పూర్తిగా శాశ్వతంగా వదిలివేయాలని ప్రధాన నిబంధనపై ట్రంప్ పట్టుబట్టినట్టుగా తెలుస్తోంది. హర్ముజ్ జలసంధి నియంత్రణపై కూడా అమెరికా మరికొన్ని మార్పులను కోరింది. ఈ పరిణామాలపై స్పందించారు. తాము డీల్ చేసుకోవడానికి ఎలాంటి తొందరపాటులో లేము అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా వైఖరిపై ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఘాటుగా స్పందించారు. ఇరాన్ సార్వభౌమత్వాన్ని, దేశ హక్కులు కాపాడమని ఏ రకమైనటువంటి శాంతి ఒప్పందాన్ని తాము అంగీకరించబోయే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అధ్యక్షుడు పెజెష్కియాన్ రాజీనామా రూమర్స్, ట్రంప్ శాంతి ఒప్పంద తిరస్కరణతో పశ్చిమ ఆసియాలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. జియో పొలిటికల్ ఇష్యూస్ మళ్ళొకసారి వార్తల్లోకి వచ్చాయి. పెజెష్కియాన్ రాజీనామా చేశారు అనే ఒక వార్త, చేయలేదు అనేటువంటి ఖండనల మధ్యలో ఈ శాంతి ఒప్పందం డ్రాఫ్ట్కు సంబంధించి మళ్ళీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మారిపోయింది. ఓవరాల్గా అయితే మళ్ళీ అదే క్వశ్చన్ మార్క్ రన్ అవుతోంది. $1 మిలియన్ క్వశ్చన్, ఎప్పుడు ఈ వార్ ఎండ్ కార్డ్ పడబోతోంది అనేది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి.